వరంగల్ భద్రకాళి రోడ్డులోని శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో గురు పౌర్ణమి మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక వైభవం మధ్య ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. సామూహిక గురు పూజ, గురు హోమం, ప్రత్యేక అభిషేకాలు, వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ నిర్వహించిన విశేష పూజల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అనంతరం విశ్వకర్మ అన్నప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు, సేవాదారులు పటిష్ట ఏర్పాట్లు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. గురు పౌర్ణిమ మహోత్సవం విజయవంతానికి సహకరించిన భక్తులు, దాతలు, సేవాదారులు, విశ్వకర్మ అన్నప్రసాద సేవా సమితి సభ్యులు మరియు ఆలయ సిబ్బందికి దేవస్థాన నిర్వాహకులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నమస్తే. వరంగల్ భద్రకాళి ప్రాంగణంలో ఉన్న పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మహాయాగం, యజ్ఞం, వేద మంత్రోచ్చారాలతో ఈరోజు ఘనంగా ప్రోగ్రాం జరుగుతుంది. సకాలంలో వర్షాలు పడాలని, అందరికీ గురుబలం కలగాలని ఈరోజు గురు పూజ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఉదయం 6 నుండి ఇక్కడ పూజలు స్టార్ట్ అయినాయి. విచిత్రం ఏంటంటే ప్రోగ్రాం స్టార్ట్ కాగానే వర్షం పడుతుంది. యాగం పూర్తిగా వర్షంలోనే చేశారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఇక వర్షం కురుస్తూనే ఉంది. తదనంతరం విశ్వకర్మ అన్నప్రసాద సేవా సమితి వారు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఒకసారి ఇక్కడ ప్రధాన పురోహితులు ఉన్నారు, వారితో మాట్లాడతారు. అందరూ కూడా కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి నేను అన్నట్టుగా అనండి. అస్మాకం సహ కుటుంబానాం అభయ ఆయు ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం జాతకరీత్యా జన్మ నక్షత్రరీత్యా జన్మలగ్నరీత్యా ఏ గ్రహ తద్దోష నివారణ సిద్ధ్యర్థం భూగండ, జలగండ, వాయుగండ, వాహనగండ జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి గురు పూజ అహం దర్శయాలు 2 అక్షంతలు నీళ్ళు మీ ముంగట కింద విడుచుకోండి. ఆదౌడల విజ్ఞేన పరిసమాప్త్యర్థం కలశకనాథబలి పూజం జగదశ్వే కలశే గంధపుష్పాక్షతహేన భ్యశ్చాం కలశస్యాశ భక్తోర్వే దక్షిణేతో హరిస్మృతః ధామదే పవిత్రేణ పరిజస్తతే చిరకం సర్వం విశ్వాబోధాన్యామః ఆపపజమామోన్నమామో అమృతమాప సంభ్రాణాప విరాణాప స్మరాణాప జ్యోతిగస్యాపయోగస్యాప సత్యమాప ధర్మాదేవత ఆపో భోర్భవస్వరాపమోం పుడతమితోటి నీటిలో ఓంకారం నాయండి. గంగేశే మనీషే వా కృష్ణే గోదావరి సరస్వతి చంద కావేరీ దిరే సంసంగతింకరో కావేరీ తుంగ భద్రాచ కృష్ణవేణ్యా గౌతమే పంచగంగామృగేణ అందులో మామిడాకుతోటి లేదా పుష్పంతో పూజాద్రవ్యార్థం ప్రోక్ష యజమానస్య శిరస్య ప్రోక్ష కొన్నక్షంతలు దీపానికి నమస్కారం చేయండి. ధూపదీపానంతరేణ శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం గణపతి దగ్గర ఏదైనా ఒకటి ఫలము నైవేద్యంగా సమర్పించండి గణపతికి. ఓం గౌరీ నమాయ సర్వాణి దక్షతే గవదే దువదే దేవతా సైన చంద్రగ్రహం యలామహే స్వాహా. మూడో గ్రహం, నవగ్రహాలలో మూడో గ్రహము కుజగ్రహము. ఈ కుజుడమైనటువంటి గ్రహము యొక్క జన్మతః ఉండేటువంటి కుజదోషము, అదేవిధంగా దాంపత్యకారకుడు, భూమికారకుడు, కోర్టు వ్యవహారం తొలగిపోవాలి. అదేవిధంగా దాంపత్య శుభజీవన యోగ్యత లభించాలని ఆ యొక్క కుజగ్రహం నవగ్రహాలలో 4వ గ్రహం
కులగ్రహము. ఈ బుధుడు అనేటువంటి గ్రహము వ్యాపార కారకుడు. మీ యొక్క వ్యాపారము దినదినము అభివృద్ధి చెందాలని ఈ బుధుడు అనేటువంటి గ్రహము బుద్ధి కారకూర్తే సకం సృజయ దాభయంత ఆమిరం విష్ణు చక్రమే త్రేతాపనో సహస్రవాదో అధిదేవతా ప్రత్యక్ష यत्वा देवी नरसत्यमद्रोदेतमे विदे इत्रनवत्रतो घोरायज्ञवर्तने रत्रज्ञेव जगद्दरे यत्यारतो अपुरुदर्गैवज्ञायित्वरयुतुर्नमः अमर्शरतिरोर्वतो तानाविश्वादिद्विषस्वतो रम्यावदावरे శ్రీ గురుభ్యో నమః. ఈరోజు గురు పౌర్ణమిని పురస్కరించుకొని భద్రకాళి తటాక తీరంలో వెలిసినటువంటి జగద్గురువు, గురువులకే గురువు అయినటువంటి జగద్గురువు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ ప్రాంగణములో గురు పాదుకా పూజా కార్యక్రమము, గురు పరంపర పూజా కార్యక్రమము ఇక్కడ నిర్వర్తించుకోవటం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో దాదాపు ఒక 50 జంటల వరకు యజ్ఞ కార్యక్రమంలో పాల్గొని గురు పూజా హోమ కార్యక్రమాన్ని దిగ్విజయపరచుకోవటం జరిగింది. మరి వారందరికీ కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనేటువంటి దంపతులందరికీ, భక్తాదులందరికీ కూడా ఆ జగద్గురువులు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర భోగభాగ్యములనిచ్చి ఎల్లవేళలా రక్షించుగాక. ఈ పట్టణంలో వెలిసినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటవి. సెప్టెంబర్ 17 విశ్వకర్మ భగవానుని యజ్ఞ మహోత్సవము, వైశాఖ శుద్ధ దశమి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనా కార్యక్రమము, తర్వాత ప్రతి పౌర్ణమికి అమావాస్యకి భజనా కార్యక్రమాలు ఇక్కడ నిర్వర్తించుకోవడం జరుగుతుంది. అనేక మంది భక్తాదులు వస్తూ భగవంతుని దర్శించుకుంటూ దేవదేవుని యొక్క ఆశీస్సులు పొందుతూ తరించుతున్నారు అందరూ కూడా. అయితే ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పరచుకోవటం జరిగింది. భూ అనగా చీకటి, అంధకారము అనే అర్థము. రు అనగా వెలుతురు. అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి వెలుతురు ప్రసాదించేటువంటి శక్తి గురుదేవులకు మాత్రమే ఉంటుంది. తల్లిదండ్రులు జన్మనిస్తారు, జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ప్రసాదించేటువంటి గురువులు మనకు వెలుగునిస్తారు. మన యొక్క జీవితాలను వెలుగు నింపడం కోసము, వెలుగు పంచడం కోసము గురువుల యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి. మరి ఒక గురు పౌర్ణమి రోజే స్వామివారిని దర్శిస్తే మనకు ముక్తి లభిస్తుందా అని అంటే, నిత్యము అననిత్యము ప్రతినిత్యము లేస్తే ఏ కార్యక్రమం చేసినా కూడా గురువుని స్మరించుకొనొచ్చు. గురువు యొక్క ధ్యాసలో, గురువు యొక్క ధ్యానములో, గురువు యొక్క ఆశీస్సులతో ఎల్లవేళలా ఉండాలి. ప్రతినిత్యము కొన్ని సందర్భాలలో అది సాధ్యము కనుకనే ఈ యొక్క ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు గురు పౌర్ణమిని పురస్కరించుకొని భక్తాదులందరూ కూడా దేవదేవుణ్ణి, గురుదేవులను దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తుంది. మరి ఈ యొక్క పౌర్ణమి రోజు గురువులను స్మరించుకొని గురువుల యొక్క ఆశీస్సులు పొందితే 365 రోజులు గురువు యొక్క స్మరణలో, గురు యొక్క ధ్యాసలో, గురు యొక్క సేవలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు లభిస్తాయని భక్తుల యొక్క ప్రతీతి. అందుకోసమని ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు గురు పౌర్ణమిని భక్తులు అత్యంత వైభవపేతంగా దేవాలయానికి వచ్చి గురువులను స్మరించుకొని గురువు యొక్క తీర్థప్రసాదములు స్వీకరించి అన్నప్రసాద వితరణను కూడా స్వీకరించడం జరిగింది.
మా గురువులైనటువంటి ఇటికాల వీరబ్రహ్మయ్యాచారి యొక్క స్మరణలు, స్మృతిలు, స్వామివారి యొక్క చిత్రపట పూజా కార్యక్రమం కూడా నిర్వర్తించుకోవటం జరిగింది. శుభం భూయాత్. స్వస్తి సన్మంగళాని భవంతు.